ఇదే గూగుల్ కొత్తగా లాంచ్ చేసినటువంటి గూగుల్ పిక్సెల్ 11 మొబైల్ అయితే దీన్ని మనం ఈ రోజు అన్బాక్సింగ్ చేసేసి బాక్స్ లో ఏం కంటెంట్స్ వస్తున్నాయి అలానే మన ఇనిషియల్ ఇంప్రెషన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ముందే చెప్తున్నాను. 90,000 రూపీస్ కి ఇది వర్తా కాదా కూడా మనం వీడియో ఎండ్ లో అయితే మాట్లాడేసుకుందాం. 90,000 రూపీస్ పెట్టేసిండు. లాస్ట్ టైం తోటి కంపేర్ చేసుకుంటే మనకు 10,000 రూపీస్ మొబైల్ కి అయితే పెరిగిపోయింది. గూగుల్ పిక్సెల్ 10 వచ్చేసరికి మనకు 80,000 ఉండేది. ఈసారి మనకు గూగుల్ పిక్సెల్ 11 వచ్చేసరికి 90,000 రూపీస్ అయితే అయిపోయింది. సో దానికి కూడా వర్తా కాదా, ఇది ఎవరు బై చేసుకోవచ్చు అన్ని కూడా ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా మనం వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి బాక్స్, మీకోసం మళ్ళీ అయితే ఓపెన్ అయితే చేస్తా ఉన్నాను. బాక్స్ చూసుకుంటే మనకు చాలా చిన్నగానైతే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యూస్ చేసుకోండి, ఇంత చిన్నగా వచ్చిందంటేనే మీకు అర్థమైపోయి ఉండాలి మనకు బాక్స్ లో ఛార్జింగ్ బ్రిక్ అయితే రాదు అని చెప్పేసి. జస్ట్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకు మళ్ళీ ఒక బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే మనకు డైరెక్ట్ ఇక్కడ మనకు మొబైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మొబైల్ అయితే పక్కకు పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లో కానీ కంటెంట్ చూసుకుంటే USB Type-C to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇంకా మనకి ఇటు సైడ్ ఇంకో బాక్స్ లో ఇక్కడ మనకు పేపర్ వర్క్ అలానే మనకు సిమ్ ఎజెక్టింగ్ టూల్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. బాక్స్ లో మనకు ఛార్జింగ్ బ్రిక్ అయితే రాలేదు. ఇది మనం అడిషనల్ గా బై చేసుకోవాల్సి ఉంటుంది. మనం లేట్ చేయకుండా మొబైల్ అయితే యూస్ చేసుకోండి. మొబైల్ అయితే మంచిగా వ్రాప్ అయితే వేసేసి వచ్చింది. మొబైల్ ని అన్వ్రాప్ అయితే వేసేద్దాం. అన్వ్రాప్ చేసినాక మనకు మొబైల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లుక్ లో చాలా వరకు ప్రీమియం గానే అయితే కనిపిస్తూ ఉంటుంది. మనకు డిజైన్ లో కానీ చూసుకుంటే అంత పెద్దగా మేజర్ గా చేంజెస్ అయితే ఏం కనిపించడం లేదు. యాజ్ యూజువల్ వాళ్ళ కెమెరా మాడ్యూల్ సేమ్ కెమెరా మాడ్యూల్ గూగుల్ పిక్సెల్ ఎలా ఉంటుందో అలానే అయితే ఉంది. మనకు సైజ్ కూడా చూసుకున్నట్టయితే మంచిగా చిన్న కాంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చిన్న సైజ్ ఇది L కాబట్టి 11 కాబట్టి. అదే మీరు XL అట్లాంటి వాటికి వెళ్తే మాత్రం కొంచెం సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బ్యాటరీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు టోటల్ అల్యూమినియం ఫ్రేమ్ తోటి అయితే వస్తూ ఉంటుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ తోటి అయితే వస్తూ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. కెమెరా సెక్షన్ కి వచ్చినప్పుడు ఆ కెమెరాకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలానే మనకు ఇక్కడ లైట్ లాంటిది ఒకటి ఉంది, దీని గురించి కూడా మనం లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు రైట్ సైడ్ లో వచ్చేసరికి టాప్ లో వచ్చేసరికి మనకు ఇక్కడ పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్ ఉంది. అలానే మనకి ఇక్కడ వాల్యూమ్ అప్ డౌన్ బటన్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి బటన్స్ అయితే లేవు. టాప్ సైడ్ లో మనకు సిమ్ టూ వచ్చింది, నాయిస్ క్యాన్సిలేషన్ వచ్చింది. మనకు బాటమ్ లో వచ్చేసరికి స్పీకర్స్ ప్రొవైడ్ చేసారు. అలానే USB Type-C కి సంబంధించినటువంటి ఛార్జింగ్ అలానే మనం హెడ్ ఫోన్ కి సంబంధించినటువంటి పెట్టుకోవడానికి ఉంది. కెమెరా బంప్ కొంచెం మీడియం గానే ఉంది, మరీ ఎక్కువనైతే లేదు. నా దగ్గర పౌచ్ కూడా ఉంది. ఈ పౌచ్ వేసినప్పుడు అయితే నాకు కెమెరా బంప్ అనేది అయితే మంచిగా మేనేజ్ అయిపోయింది. అంటే లైక్ మళ్ళీ కెమెరా గీతలు పడతాయని చెప్పేసి అయితే లేదు. ఓవరాల్ గా మనకు ఫిజికల్ ఫీచర్స్ కానీ చూసుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ టైప్ గానే అయితే ఉంది. వెయిట్ కూడా కొంచెం తగ్గిందని చెప్పేసుకోవచ్చు. జస్ట్ 197 గ్రామ్స్ మాత్రమే ఉంది. ఇది మనకు 6.3 ఇంచ్ OLED యాక్టివ్ డిస్ప్లే ఉంటుంది. 1080x2424 పిక్సెల్స్ అయితే ఉంటుంది. 60 Hz నుంచి 120 Hz వరకు అయితే వెళ్ళగలదు. HDR బ్రైట్నెస్ వచ్చేసరికి మనకు 2000 nits బ్రైట్నెస్ ఉంది. అదే మనకు పీక్ బ్రైట్నెస్ కానీ చూసుకుంటే మనకు 3000 nits అయితే ఉంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండిట్లో కూడా మనం ఈజీగా అయితే యూజ్ అయితే చేయొచ్చు. నేను రెండిట్లో కూడా టెస్ట్ అయితే చేసిన, ఒకసారి చెక్ అయితే చేయండి. స్క్రోలింగ్ కూడా బాగుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి చాలా బాగుంది. స్క్రోలింగ్ అని చూసుకుంటే పర్ఫార్మెన్స్ కానీ చూసుకుంటే వీళ్ళు నార్మల్ గా మనకు స్నాప్డ్రాగన్ ఇలాంటివి అయితే యూజ్ చేయరు కదా. గూగుల్ పిక్సెల్ 11 లో వాళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ అయినటువంటి టెన్సర్ G6 ప్రాసెసర్ అయితే యూజ్ చేసింది. ఇది వచ్చేసరికి మనకు 12GB వేరియంట్, 12GB 256GB వేరియంట్. బేస్ వేరియంట్ మనకు 12GB వేరియంట్ తోటి అయితే వస్తూ ఉంది. ఎక్కువగా వీళ్ళు హార్డ్వేర్ కంటే సాఫ్ట్వేర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. లైక్ AI ఫీచర్స్ కావచ్చు, ఇటువంటి వాటి మీద ఎక్కువగా ఈసారి అయితే టార్గెట్ చేశారని చెప్పేసి చెప్తున్నటువంటి మెయిన్ ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఎక్కువగా హెవీ యూజ్ చేసుకున్న నార్మల్ బేసిక్ ఎడిటింగ్, నార్మల్ బేసిక్ గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కూడా ఈ ఫోన్ మీకు చాలా బాగా వర్క్ అవుతా ఉంటుంది. గేమింగ్ కూడా టెస్ట్ చేయమంటారా అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒకవేళ గేమింగ్ కూడా టెస్ట్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా గేమింగ్ టెస్ట్ చేసేసి మీకు కూడా ఒక రివ్యూ అయితే ఇస్తా. కావాలనుకుంటే మాత్రం గేమింగ్ కావాలి అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. బ్యాక్ సైడ్ గా చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్, టెలిఫోటో వచ్చేసరికి 10.8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అన్నిటిని యూజ్ చేసి మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసి 4K వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అదే ఫ్రంట్ గానీ చూసుకుంటే మనకు 10.5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని చూసి మీరు టెన్షన్ ఏం పడకండి, కెమెరా మాత్రం పీక్స్ అని చెప్పేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్లో ఫొటోస్ తీసుకుంటే మాత్రం ప్రాసెసింగ్ చేసినాక చాలా అంటే చాలా బాగా వస్తాయి. నేను పర్సనల్గా ఐఫోన్ వాడుతూ ఉన్నాను. బట్ నాకు ఫొటోస్లో మాత్రం ఇది బాగా అనిపించింది. ఫొటోస్లో మాత్రం ఇది తోపు అని చెప్పేసుకోవచ్చు, అంత ప్రాసెసింగ్ చేస్తుంది ఫొటోస్. మనం ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి కూడా 4K వరకు అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే వేసేసుకోవచ్చు. నైట్ షాట్స్ కూడా కొన్ని బాగా వస్తూ ఉన్నాయి. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ అని చూసుకుంటే మనకు బ్యాటరీ వచ్చేసరికి 4985 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో మనకు ఛార్జింగ్ బ్రిక్ అయితే రాదు, గుర్తు పెట్టేసుకోండి. 30 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంది. ఛార్జింగ్ బ్రిక్ మీరు అడిషనల్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అండ్ ఏ ఎక్స్పీరియన్స్ అని చూసుకుంటే మనకి ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు Android 17 తోటి అయితే వస్తూ
ఉంది. మనకు నార్మల్గా అన్నిటికంటే అప్డేట్స్ ఫస్ట్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి అయితే వస్తూ ఉంటాయి. మనకి ఎక్కడ చూసుకున్నా కూడా Android 16 ఇందులో అయితే ఉంది కదా, బట్ ఇక్కడ మన గూగుల్ పిక్సెల్లో డైరెక్ట్ Android 17 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చింది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. అప్డేట్స్ ఏవి చూసుకున్నా కూడా మనకు ఫస్ట్ గూగుల్కి అయితే వస్తూ ఉంటాయి. గూగుల్ పిక్సెల్ ఫోన్స్కి ఫస్ట్ అయితే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అప్డేట్స్ మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి క్లిక్ చేయవచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది, ఎటువంటి పిచ్చి బ్లోట్వేర్ అయితే ఉండదు, క్లీన్గా ఉంటుంది, సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది. అలానే మనకి ఇది IP68 రేటింగ్ అయితే ఉంటుంది. ఈజీగా మనం వాటర్ అండ్ డస్ట్లో యూజ్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టేసుకోండి, మీరు వన్స్ వాటర్ అండ్ డస్ట్లో యూజ్ చేసుకున్నప్పుడు ఫోన్ ఖరాబ్ అయింది అనుకోండి, వారంటీ రాదు. ఇదైతే గుర్తుపెట్టేసుకోండి. ఓవరాల్గా ఇది వచ్చేసరికి మనకు 90,000 రూపీస్ అయితే పడతా ఉంది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కానీ చూసుకుంటే ఏదో 5,000 రూపీస్ ఆఫ్ పెట్టి 85,000 రూపీస్ అయితే పెట్టిండు. ఇది మనకు 85,000 రూపీస్కి వర్తా కాదా అనేది కూడా ఇప్పుడైతే చెప్తాను. వీడియోని ఇంతవరకు చూసారంటే నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ అని చూసుకుంటే, ప్రోస్ వచ్చేసరికి ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతూ ఉంటుంది. అలానే కెమెరాస్ ఖచ్చితంగా నాకు బాగుండాలి, ఎవరైతే ఐఫోన్ వద్దు అనుకుంటా ఉంటారు కదా, అట్లా అని చెప్పేసి నాకు సామ్సంగ్ కూడా వద్దు అనుకున్నారో ఇది కిల్లర్ డీల్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఐఫోన్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గూగుల్ పిక్సెల్కి ఒకసారి లుక్ వేయవచ్చు. ఫొటోస్ మాత్రం పీక్స్ వస్తాయి. బ్యాటరీ ఒకటి కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. 4985 mAh బ్యాటరీ కాబట్టి కొంచెం కాంప్రమైజ్, కానీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంటుంది. ఈజీగా 1 డే యూజ్ అయితే చేయొచ్చు. బట్ మీరు హెవీ యూసేజ్ చేశారనుకోండి, ఈవినింగ్ కల్లా మళ్ళీ ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈజీగానైతే బాగా యూజ్ అయితే చేయొచ్చు. కెమెరా బాగుంటుంది, రిఫ్రెష్ రేట్ బాగుంటుంది, అప్డేట్స్ బాగా వస్తూ ఉంటాయి. ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటంటే మన దగ్గర సర్వీస్ సెంటర్స్ ఎక్కువగా ఉండవు. ఇది ఒక్కటి చాలా వరకు మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ప్రీమియం ఉంటుంది. మీకు చూడడానికి గూగుల్ పిక్సెల్ ఫోన్స్ పట్టుకుంటే ఈజీగా తెలిసిపోతుంది గూగుల్ పిక్సెల్ ఫోన్ అని చెప్పేసి. అంత బాగుంటుంది ఫోన్స్ కానీ చూసుకుంటే, చాలా వరకు ప్రీమియంగా ఉంటుంది. కెమెరాస్ మాత్రం పీక్స్ అని చెప్పేసుకోవచ్చు. మీరు ఆ మెగా పిక్సెల్స్ని చూసి అసలు డిసైడ్ అయితే చేయకండి. కాన్స్ కానీ చూసుకుంటే ప్రైస్ సెగ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు మెయిన్గా. ఎందుకు అని అంటే, ఇన్ ద సెన్స్ మనం 85,000 రూపీస్ పెడుతున్నాం. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ రేట్లు పెరిగినాయి కాబట్టి మనకి ఇక్కడ ఇదే ఫోన్స్ అని చెప్పేసుకోవచ్చు, ఇదే ప్రైస్లో ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. మీకు ఒకవేళ అరౌండ్ 75,000 రూపీస్లో వచ్చింది కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. ఖచ్చితంగా బై అయితే వేసేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకున్నా కూడా అంతే. ఇక అలానే వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టినప్పుడు అట్లీస్ట్ ఛార్జింగ్ బ్రిక్ కూడా ఇస్తే బాగుండు అని చెప్పించింది. మళ్ళీ ఇంత పెట్టి బై చేసినాక మళ్ళీ మనం ఛార్జింగ్ బ్రిక్ అనేది అడిషనల్గా కొనుక్కోవాలి. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఎవరు బై చేసుకోవచ్చు అనుకుంటే, ఎవరైతే కాంపాక్ట్ ఫోన్ కావాలి, మంచి డిజైన్ ఉండాలి, అలానే మంచి కెమెరాస్ కావాలి, క్లీన్ యూఐ ఉండాలి, మంచి అప్డేట్స్ అనేది ఫాస్ట్గా రావాలి, అట్లానే నాకు మంచి రిఫ్రెష్ రేట్ ఉండాలి అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ మొబైల్ చూస్ చేసుకోవద్దు అంటే, ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని స్కిప్ అయితే చేయండి. ఇక హెవీ గేమర్స్కి నన్ను అడిగితే ది బెస్ట్ చాయిస్ వచ్చేసరికి ఐఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మీరు గూగుల్ పిక్సెల్ కంటే ఒకవేళ హెవీ గేమింగ్ అయితే ఐఫోన్కి వెళ్ళండి, అది కూడా ప్రో మోడల్స్లోకి, మీరు ఈ గూగుల్ పిక్సెల్ కాకుండా. ఎందుకంటే మనం 90,000 రూపీస్ పెడుతున్నప్పుడు మనకు మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. గేమ్స్ కోసం చూసుకున్నా కూడా మంచి ఆల్టర్నేటివ్ మొబైల్స్ ఉన్నాయి. అందుకే దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదు. ఇంతవరకు మనం చేసినటువంటి ప్రతి మొబైల్ కూడా మనం తీసుకొచ్చి మొబైల్ అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ చేసినటువంటి మొబైల్సే. ఇవేవి కూడా నేను పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయలేదు. చేసినా కూడా ఇఫ్ ఎనీ కేస్ నాకు మన బ్రాండ్స్ స్పాన్సర్ చేసేసి మీరు రివ్యూ చేయండి అన్నా కూడా ఇదే జెన్యూన్గా నేనైతే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఒకవేళ ఈ మొబైల్ని మీరు బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి బై అయితే వేసేసుకోవచ్చు. ఇంకా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.